ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు నా స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభ నీ జ్ఞానంతో నింపి తండ్రి ప్రభ, నీ వాక్యం మాకు సరిగ్గా అర్థమయ్యే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మరి భారతదేశంలోనే చాలా మంచి పేరు తెచ్చుకొని ఆయన కాలం చెల్లి చనిపోయినప్పుడు ఆయన గురించి రాస్తున్న చాలామంది ఒక ధనవంతుడు చనిపోయాడని రాయట్లేదు, కానీ ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అని రాస్తున్నారు. ఆయన 1937వ సంవత్సరంలో పుట్టి ఈరోజు మరి నిన్నటి రోజున మరి ఆయన చనిపోవటం జరిగింది. సుమారు 86 సంవత్సరాలు ఆయన బ్రతికారు. ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎంత మంచి పేరు సంపాదించుకున్నారంటే ప్రపంచం అంతా కూడా అతని గురించి ఈరోజు ఆలోచిస్తుంది. అంతేకాకుండా చాలామంది వాళ్ళ స్టేటస్లో ఆయన గురించి చక్కటి మాటలు పెట్టుకున్నారు. అంత మంచి పేరు సంపాదించుకున్న అతనికి జీవితంలో కష్టాలు లేవా, బాధలు లేవా, కన్నీరు లేదా అంటే ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో తాను ప్రేమించిన వ్యక్తి తనకి దొరకకపోయేసరికి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయినట్టుగా అక్కడ చెప్తూ ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అనుభవించాడు, నష్టాలు చవి చూశాడు. ఎంతోమంది కాంపిటీషన్లో ఉండి ఆయన మీద క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవేవి కూడా ఆయన జీవితంలో ఎదురైన ఏ తుఫాను కూడా, ఏ సుడిగుండం కూడా ఆయన మంచి చేయడానికి వెనకకి లాగలేకపోయాయి. అందుకనే ఒక మంచి మనిషి అని ఆయనకు ఒక పేరు వచ్చింది. అతనే గౌరవనీయులైన రతన్ టాటా గారు. ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథంలో మంచి గురించి ఏమైనా రాసుందా అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు నాకు జ్ఞాపకం చేశాడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినవి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకెళ్ళలేమండి. ఆయన రతన్ టాటా గారి గురించి ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అతను మామూలు సాదాసీదా బట్టలు వేసుకుంటారట. ఒక విలేకరు అతన్ని, ఇంత కోటీశ్వర్లు కదా మీరు, చాలా ధనవంతులు కదా, మరి హైఫైగా మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు, మనిషి యొక్క విలువ బట్టలు బట్టి కాదు, మనిషి యొక్క విలువ మానవత్వాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాడట. ఎంతో గొప్ప వ్యక్తి అండి. అదే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏంటో తెలుసా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. వాక్యం వింటున్న సహోదరుల, రీజన్ ఫర్ అవర్ డెత్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. వృద్ధాప వయసులో చనిపోతామా? బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోతామా? మొన్న మధ్య ఎవరో చూస్తున్నానండి, కేవలం 38 సంవత్సరాలకే చనిపోయిన వ్యక్తి. చిన్న వయసులోనే హార్ట్ అటాక్తో చనిపోతావా? షుగర్ వ్యాధి అధికమై చనిపోతావా? నరాల బలహీనతల వల్ల చనిపోతావా? లేదా కారణాలు ఏదైతే రీజన్ ఫర్ అవర్ డెత్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఒక మంచి పేరుని నువ్వు నేను సంపాదించుకుందామా? అంటాడు కదా, వెండి బంగారం కంటే దయను కోరదగినది. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏ బంగారం పెట్టుకొని రాలేదు, ఏ వెండి కూడా పెట్టుకోలేదు. చనిపోయినప్పుడు ఒంటి మీద ఒక్కటి కూడా పెట్టరండి, అన్నీ కూడా తీసేస్తారు, సమాధిలో పెడతారు, కాల్చేస్తారు. వాళ్ళ ఆచారాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు మంచి పేరు సంపాదించడానికి నువ్వు నేను ప్రయత్నం చేద్దామా? అంతేకాకుండా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నాకు చాలా నచ్చిన మాట అండి. సుగంధ తైలము కంటే
మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణ దినమే మేలు. నువ్వు ఎక్కడ పుట్టావు? పేదవాడిగా పుట్టావా? గుడిసెలో పుట్టావా? లేదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టావా? ధనికుడుగా పుట్టావా? తినడానికి సరిగ్గా ఇస్తరా కూడా లేకుండా పుట్టావా? లేదా బంగారు పళ్ళంలో తిండే వ్యక్తిగా గోల్డెన్ స్పూన్తో పుట్టావా? దేవుడు అడగట్లేదండి. పుట్టిన దినము కంటే చచ్చిపోయే దినము చాలా గొప్పది. చనిపోయిన తర్వాత మనకి ఒక పేరు ఉండాలి. ఆ పేరేంటో తెలుసా? మంచి పేరు. ఫలానా వ్యక్తి మంచిగా జీవించి చనిపోయాడని ఒక్క పేరు చాలా గొప్పదండి. ఇంకా చూస్తాం, 1 పేతురు 3:12 అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలోనూ దుర్మార్గులని దూషించుతారో, ఎవరైనా నిన్ను దుర్మార్గులను దూషించారనుకో జీవితంలో ఎదురవుతాయి. రతన్ టాటా గారికి కూడా ఎదురయ్యాయి కదా. ఎంతోమంది అతన్ని గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన ఏంటో తెలుసా? హీ ఈజ్ ఎ పర్సన్ విత్ జీరో హేటర్స్ అంట. అంటే ఆయనని ఎవ్వరు దుర్మార్గురాలు అనలేదటండి. ఒక్కవేళ అనున్నా కూడా బైబిల్ చెప్తుంది, ఆ విషయంలో వారు నీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని బ్రతిమాలు కొంచున్నాను. మంచి కార్యాలు నీతి కార్యాలు కదండి, మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది ప్రియులారా. ఇంకా చెప్తున్నాడు 1 పేతురులోనే 3:16 మీ సత్ప్రవర్తన మీద చూసి మీ అపనింద చేయువారు సిగ్గుపడినట్లుగా జీవించండి. అయ్యో, వీళ్ళని అనవసరంగా మాట అనేసామే, వీళ్ళు ఎంత మంచి ప్రవర్తన కలవారు అని ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? చూస్తే యోసేపు అండి. ఆదికాండంలో మనం చూస్తాం 37వ అధ్యాయం నుంచి మనం చదివితే ఈ గొప్ప వ్యక్తి యోసేపు ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే మంచి పనులు చేసిన చాలామంది ఉన్నారండి. దానియేలు ఉన్నాడు, ఎస్తేరు ఉంది, నోవా ఉన్నాడు, రూత్ ఉన్నాడు, యోబు ఉన్నాడు. మంచి పనులు చేసి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళై ఉన్నారు. పిల్లరా, ఈరోజు నా జీవితాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. మరి ఈ మంచిగా చెయ్యాలంటే నేను ఏం చేయాలంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక మాట ఉంటుందండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకము. ఏం ధరించుకోవాలంటండి? వెండి బంగారములు కంటే అధికంగా దయని, సత్యము మనల్ని స్వతంత్రం చేసింది. దయ కలిగి జీవించు. దయను ఎన్నడూ నేను విడిచిపోనివ్వద్దట. మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ మాట అండి. వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. ఆభరణాలు ఇక్కడ చెప్తున్నాడండి. కంఠభూషణం అంటే నువ్వు ధరించుకోవాలి. ఏంటి? దయా సత్యాన్ని ధరించుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడివని అనిపించుకుంటావు. ఏం చేయాలి? దయని, సంతోషాన్ని ధరించుకుంటే దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడిగా. ఎలా మంచి పేరు తెచ్చుకోవాలంటే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టి, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి కదా, దప్పిగా ఉన్నవాడికి దాహం తీర్చి, చెరలో ఉన్నవాడికి వెళ్ళి పరామర్శించి, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా, రహస్యమందున్న నీ తండ్రి నీకు బహుమానం ఇచ్చాలని నమ్మి చేస్తే మానవుల దృష్టిలోనూ దేవుడి దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. అర్థమైందండి? ఎవరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలి? చాలామంది మన మంచి పనులని ప్రపంచమంతా తెలియాలని చాలా బాహాటంగా చేసుకుంటాం. ఆ రివార్డ్ ఇక్కడే దొరుకుతుందండి. కానీ దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూడాలి. తీతుగండం 2వ అధ్యాయం 6-8 వచనాలు చదివితే, పరపక్షం అందున్నవాడు మనల్ని గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కాలం విషయంలో మాదిరిగా కనిపించు. వేరే వాడికి అవకాశం ఇవ్వవద్దంటున్నాడు. మంచి పనులు చేయమంటున్నాడు, మంచిగా జీవించమంటున్నాడు. మరి ప్రాణం ఉన్నంత వరకే కదా మనం ఏది చేసినా. ఈ ఊపిరి ఆగి మనము ఈ లోకాన్ని వీడి వెళ్ళే లోపల ఒక మంచి పని చేస్తూ, సత్కార్యాలు చేస్తూ
దేవుడికి మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకుందామా? ఎర్న్ గుడ్ నేమ్ ఇన్ గాడ్స్ నేమ్. దేవుడి యొక్క నామంలో మంచి పేరునే సంపాదించుకో. అలాంటి కృప దేవుడు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. చెడు చేస్తున్న లోకంలో, చెడు ఆలోచిస్తున్న లోకంలో అయ్యా, కొంతమంది గొప్ప మనుషులను మా ముందుంచి మంచి వాళ్ళగా జీవించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభా, వెండి బంగారం కంటే మంచి పేరు ఎంతో మంచిది అని అన్నావు తండ్రి. ప్రభా అయ్యా, సుగంధ తైలము కంటే మంచి పేరు ఎంతో మంచిదన్నావు ప్రభా. ఈరోజు మా జీవితం తొంగి చూసుకొని మంచి పేరు తెచ్చుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.